హలో ఫ్రెండ్స్, రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రాబోయే మూవీ పెద్ది మూవీ నుంచి ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ అని రెండు పోస్టర్లు అయితే వచ్చినాయి. పోస్టర్ చూడంగానే ఏ సినిమా పోస్టర్ లా కనిపించింది, పోస్టర్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. ఇక బుచ్చిబాబు అయితే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ అయితే ప్లాన్ చేశాడు. కానీ ఏఆర్ రహమాన్ హెల్త్ ఇష్యూ వల్ల గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది రెడీ కాలేదంట. అందుకే అభిమానులకు జస్ట్ రెండు పోస్టర్లు మాత్రమే బర్త్డే సందర్భంగా వచ్చింది. అభిమానులు గ్లిమ్స్ వస్తుందని ఎదురు చూశారు, కానీ డిసప్పాయింట్ అయితే తప్పలేదు. పోస్టర్ చూసిన వెంబటే కామన్ ఆడియన్స్ మాత్రం పుష్ప సినిమాలో ఫస్ట్ హాఫ్ లో బన్నీ పోస్టర్ లాగా, సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే పుష్ప సిండికేట్ ను రూలింగ్ చేస్తాడో ఆ హెయిర్ స్టైల్ లాగా సేమ్ పుష్ప క్యారెక్టర్ లాగా ఉందని కామన్ ఆడియన్స్ కొందరు అభిమానులు అయితే అంటున్నారు. కానీ రామ్ చరణ్ అభిమానులకు మాత్రం బ్రహ్మాండంగా నచ్చింది, సూపర్ గా ఉంది. పుష్పనే పెద్దే రామ్ చరణ్ ఇది డిఫరెంట్ మూవీ అవుతుంది రంగస్థలం లాగా అని అభిమానులు అంటున్నారు. కానీ కొందరు కామన్ ఆడియన్స్ మాత్రం సేమ్ పుష్ప 3 లాగా సేమ్ గెటప్లు అలాగే ఉన్నాయేంటి, పుష్పను కాపీ కొడుతున్నాడా, ఎందుకంటే గురు శిష్యులే కదా ఇద్దరు, సుకుమార్ శిష్యుడే కదా సనా బుచ్చిబాబు, సేమ్ అలాంటి టెంపోలోనే సినిమా తీస్తున్నా అని కామెంట్లు అయితే వినపడుతున్నాయి ఈ పోస్టర్లు చూసిన తర్వాత. ఇక్కడ నాకైతే పెద్ద ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ పోస్టర్ చూడంగానే పుష్ప పార్ట్ 1 గుర్తొచ్చింది. పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ కూలీగా ఉన్నప్పుడు ఆ బీడి దాగే గెటప్ కానీ, పార్ట్నర్గా ఎదిగినప్పుడు ఆ లాంగ్ హెయిర్ నేనే పుష్ప అనే సాంగ్ వచ్చినప్పుడు ఈ రెండు పోస్టర్లు చూస్తే మొదటి భాగంలో ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో వచ్చే పుష్ప క్యారెక్టర్ లుక్ లాగా అనిపించింది. నాకైతే ఆ విధంగా అనిపించింది. అభిమానులకైతే విపరీతంగా నచ్చింది. పుష్పే మా పెద్ద అంటున్నారు. కానీ ఇదే స్టోరీ ఇదే టైటిల్ తో 2022లో బుచ్చిబాబు అయితే ఎన్టీఆర్ తో మూవీ అనౌన్స్మెంట్ ఆల్రెడీ స్టేట్మెంట్ వచ్చింది. అప్పట్లో పెద్ద వెబ్సైట్లు కూడా పెద్ది అనే టైటిల్ తో సహా ప్రకటించింది. ఇదే టైటిల్ సేమ్ స్టోరీ అంట, కానీ హీరో మాత్రమే మారాడు. అప్పట్లో ఎన్టీఆర్ ఇదే కథకు, ప్రజెంట్ అయితే రామ్ చరణ్ వచ్చిండు, అదే తేడా. సేమ్ ఇదే స్టోరీని ఎన్టీఆర్ తో తీద్దాం అనుకున్నాడు, డేట్లు కుదరలేదు, రామ్ చరణ్ తో తీశాడు. పోస్టర్ మాత్రం కొద్దిగా పుష్పలాగా అనిపించిందని చాలా మంది అయితే కామెంట్లు వినపడుతున్నాయి. కానీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన చాలా మంది అంటున్నారు, కొంత భాగం అయితే షూటింగ్ జరిగింది. సాలిడ్ కథతో బుచ్చిబాబు అయితే షాక్ ఇవ్వబోతున్నాడు. అంతా ఎమోషనల్ డ్రామా, హైలైట్ సీన్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, విలేజ్ బ్యాక్డ్రాప్ లో సినిమా మాత్రం ఒక రేంజ్ లో రఫ్ లుక్ లో అయితే ఆ రేంజ్ లో ఉండబోతుంది అనే టాక్ అయితే చాలా బలంగా వినపడుతుంది. సుకుమార్ పుష్ప కంటే బెటర్ అవుట్పుట్ తో ఈ సినిమా బుచ్చిబాబు తీశాడనే ఫెంటాస్టిక్ విజువల్ ఎడిటింగ్ చేసిన వాళ్ళు అయితే చెప్పారు. ఇది స్వయంగా చెప్పారు. ఆల్రెడీ ఈ రోజు ఎందుకు డిలే అయిందంటే ఇక్కడ ఎడిటింగ్ అయిపోయినా కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది రాకపోవడం వల్లే గ్లిమ్స్ అనేది డిలే అయింది. సినిమా మాత్రం అవుట్ స్టాండింగ్ గా వస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే ఎడిటింగ్ రూమ్ నుంచే వినపడ్డది. ఇక అభిమానులకైతే గేమ్ చేంజర్ మర్చిపోయే వార్త ఇది. పుష్ప లుక్ సేమ్ మ్యాచ్ అయినా కానీ సినిమా డిఫరెంట్ కథ అంటున్నారు కాబట్టి గేమ్ చేంజర్ ఎంత డిజాస్టర్ అయిందో, ఎన్ని అవమానాలు, ఎంత ట్రోలింగ్ స్టఫ్, ఎంత మంది నవ్వుకున్నారో అవన్నీ మర్చిపోయేటట్టు ఈ సినిమా పెద్ది అనే సినిమా ఉండబోతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఎడిటింగ్ రూమ్ నుంచే వినపడుతుంది. ఇదే సినిమా ఎన్టీఆర్ తో తీయాలి, కానీ ఎన్టీఆర్ డేట్లు కుదరక దేవర మధ్యలో చేసినట్టే బాగుంటుండే. ఎన్టీఆర్ కూడా దేవరకు 3 ఏళ్ల గ్యాప్ ఇచ్చి ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది టైం. ఈ సినిమా చేసినట్టే తను రాసుకున్న కథ ఎన్టీఆర్ కోసం, కానీ ఎన్టీఆర్ ఫైనల్ గా రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ చూడంగా పుష్ప గుర్తొచ్చిందా అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ కూడా ఇంతకుముందే రామ్ చరణ్ కు బర్త్డే విషయం చెప్పాడు, చాలా మంది చెప్తూనే ఉన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లు కావాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.